దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తెలిపారు. ఈ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు స్టిక్కర్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుని ఆయన పథకాలని చెప్పుకుంటున్నారని, ఇంతకన్నా నీచమైన పరిస్థితి లేదని విమర్శించారు. పంచాయతీలో వికసిత యాత్ర నిర్వహించాలి. ప్రతి గ్రామ సచివాలయం దగ్గర అన్ని డిపార్ట్మెంట్, కరెంటు, మెడికల్, ఇరిగేషన్, పంచాయతీరాజులు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి హౌసింగ్ గోల్డ్ కానీ అప్పటికప్పటికే ప్రజా సమస్యలపైన అర్జీలు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఆ వికసిత భారత యాత్రను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది అధికారులకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మంచి ఉద్దేశంతో ఒక సామాన్య చిన్న కుటుంబం నుంచి వచ్చి పేద ప్రజలు అనుభవించే బాధలు తెలిసినట్టు వ్యక్తిగా ఆ కార్యక్రమాన్ని పెట్టి ప్రపంచానికి అంతా నలుమూల నుంచి పంపిస్తూ ఉంటే ఈ అధికారులు ఈ అధికార ప్రభుత్వానికి భయపడి ఈ వికసిత యాత్ర నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే వికసిత యాత్ర వస్తుందో 2 రోజులు ముందుగానే అధికారికంగా ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ సంబంధిత అధికారులు ఆ పంచాయతీ సెక్రటరీని, గ్రామ రెవెన్యూ అధికారులందరినీ అప్రమత్తం చేసి ప్రచారం చేసి వాళ్ళకున్న సమస్యలను ఆ రోజు సచివాలయం దగ్గరకు వచ్చి వివరించి పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వికసిత యాత్రలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పాల్గొని మన వంతు కృషిగా పేద ప్రజలకు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేటట్లుగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నా. సభ్యుడిగా పనిచేస్తున్నా. ఈ దేశంలో 9 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇలా పాలన అందిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టే పేద ప్రజలకు పెట్టే సంక్షేమ పథకాలని ఈ స్టిక్కర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు వేసుకొని మాయని చెప్పుకున్నాడు. ఇంతకంటే నీచమైన పరిస్థితి లేదు. బేషరతుగా చెప్తున్నాం, కేంద్రం నుంచే పథకాలన్నింటి మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ వేయాలని, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా ప్రచారం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ₹2 కిలో బియ్యం పూర్తిగా ఆపేసింది. కేంద్రం ఇచ్చే మనిషికి 5 కిలోల లెక్కన కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఇచ్చే నరేంద్ర మోడీ గారు ఇచ్చే మనిషికి 5 కిలోల లెక్కన ఇచ్చే బియ్యాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ మాయని చెప్పుకుంటుంది. ఇది కూడా దారుణమైన పరిస్థితి. వెంటనే నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలన్నిటిపైన నరేంద్ర మోడీ గారు బొమ్మ వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9 నేను మడిమి తిప్పను, నేనున్నాను, నేను విన్నానని కలబొల్లి కబుర్లు చెప్పి రైతుల్ని, పేద ప్రజల్ని మభ్యపెట్టి 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిగా దక్కింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులను దగా చేస్తున్నాడు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం పెట్టమన్నది నేను పెడుతున్నానని చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రైతుల మిషన్లు స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పలేదు. మీరు పెట్టుకోండి, లేదంటే ఛాయిస్ వదిలేసింది. అంతేగాని నాణ్యమైన కరెంటు అందించాలనే ఉద్దేశంతోనే కేంద్రం చెప్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులను కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ నెలలో జనవరి 1వ తేదీ నుంచి మన గూడూరు నియోజకవర్గంలో వికసిత యాత్ర నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రచారం చేస్తూ అధికారికులే దగ్గరుండి ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది.